హైదరాబాద్లో ట్రాఫిక్ టెర్రర్, రోడ్డు ఎక్కితే టైం కథం, స్లో ట్రాఫిక్లో దేశంలో 4వ ప్లేసు. ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మొత్తానికి మొత్తం ఫోటోలు కొట్టడం మీద బిజీగా ఉన్నారు. ట్రాఫిక్ క్లియర్ ఇద్దామన్నటువంటి బిజీలో లేరు. కొంతమంది ఉన్నారు పాపం, కొంతమంది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆపడము ఇప్పటికీ వాళ్ళు చాలా ప్యాషన్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సెల్యూట్. కానీ మెజారిటీ వీళ్ళ అధికారులు కూడా, ట్రాఫిక్ పోలీస్ అధికారులు కూడా కేవలం ఫోటోలు కొట్టురు అనేటువంటి కోణంలో పనిచేస్తున్నారు. దయచేసి మీరు ఫోటోలు కొట్టడం ద్వారా ఏం లాభం లేదు. మహా అంటే ఫైన్ పడుతుంది, 100 రూపాయల కోసం వాడు చూసుకుంటా డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటాడు. 100 రూపాయల? ఇప్పుడు లింగంనేని రమేష్ కొడుకున్నాడు, ఓ కాస్ట్లీ కార్ వేసుకుని వచ్చిండు, కాస్ట్లీ కారు ₹1 కోటి కారు వేసుకుని వచ్చి ఓ అమ్మాయిని గుద్ది చంపిండు. ఏమవుతుంది? ఫైన్ వేసేదంటే కోర్టు పోయి ఫైన్ కట్టుకుంటా అంటాడు. రేపు పొద్దుగాల ఆయన కారు మారుస్తాడా? స్పీడ్ తగ్గుతుందా? ఏం తగ్గుతుంది? ఇదే హైదరాబాద్ మహానగరంలో రోజు సాయంత్రం సైలెన్సర్లు పెట్టుకొని ఓ పని చేస్తా తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ బండ్లను పట్టించుకోరు. అసలే పట్టించుకోకుండా నేను ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఏం చేస్తారు అని అంటే పోలీసు వాళ్ళు ఆ బండ్లను పట్టుకోరు రా బాబు అని అంటే బండ్లను పట్టుకోరు. వీళ్ళు బండ్లను పట్టుకోకుండా చూస్తాం, సౌండ్ చేస్తే రోలర్ ఎక్కిచ్చేస్తామట. ఈ రోడ్డు రోలర్తో సైలెన్సర్లను బీకి సైలెన్సర్ల మీకు వెళ్ళి బండ్లు తీసుకుపోతాం. అంటే రోడ్డు రోలర్ పోనిస్తారు. సైలెన్సర్ వీకేదంటే ఏమవుతుంది సార్? నాకు అర్థం కాదు. ఈ పోలీస్ అధికారులను నేనేం అడుగుతున్నా అంటే నాకు అర్థం కాలేదు, దయచేసి నాకు అర్థం కాలేదు. నా మెదడు చాలా చిన్నది, మీ నిర్ణయాలు అర్థం చేసుకునే స్థాయిలో నేను లేను. నేనేం అడుగుతున్నానంటే రోడ్డు రోలర్ తీసుకొని ఆ రోడ్డు రోలర్తో సైలెన్సర్ బండి సైలెన్సర్ బీకి ఆ బండ్ల సైలెన్సర్లన్నీ వరుసగా పెట్టి దాని మీకు రోడ్డు రోలర్ పోనిస్తే ఆ బండి ఓనర్ ఏం చేస్తాడు? వాడు ఆల్రెడీ తీటోడు, ఆల్రెడీ వానికి అధికార బలం ఉంటుంది, లేదంటే పోలీస్ బలం ఉంటుంది, లేదంటే వాళ్ళకు రాజకీయ బలం ఉంటుంది, ఏదో ఒక బలం ఉంటుంది, డబ్బు బలమే ఏదో ఒక మదం ఉండి వాడు ఆ సైలెన్సర్ వీకి కొత్త సైలెన్సర్ పెట్టించుకొని సౌండ్ చేసుకుంటూ హైదరాబాద్ మహానగర వీధుల్లో ఓ ట్రాఫిక్ ఇబ్బంది వేసుకుంటూ మరి ప్రయాణం చేస్తూ ఉంటే వాడిని సైలెన్సర్ వీక్తే, మీరు సైలెన్సర్ వీకి వాడిని సైలెన్సర్ పలగొడితే కొత్త సైలెన్సర్ పెట్టించుకుంటాడు. ఏమవుతుంది? వాడు ఏమనుకుంటాడు? పోలీసు వాళ్ళు దొరికితే సైలెన్సర్ వీక్తారు, వాళ్ళు ఏం వీక్తారు అనుకుంటాడు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, నా చెవుల నుండి విన్నటువంటి మాటలు చెప్తున్నా. సైలెన్సర్ వీక్తే ఇంకో సైలెన్సర్ పెట్టించుకుంటాడు. పోలీసులో దొరికితే సైలెన్సర్ వీక్తారు, వాళ్ళు ఇంకా అంతకన్నా ఏం వీక్తారు అనేటువంటి సోయిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి నేను పోలీసు వాళ్ళకి ఏం చెప్తున్నానంటే దయచేసి అధికారులారా, మీరు సైలెన్సర్లు వీకి రోడ్డులో పోగొట్టుడు కాదు, ఆ రోడ్డులో ఆ బండి మీకెళ్ళి పోనీయండి. బండి మీకెళ్ళి పోనిచ్చినప్పుడు వానికి ఒక 5 లక్షల విలువ చేసే బండి మీకెళ్ళి రోడ్డు పోనిచ్చినప్పుడు వాడు వెనక్కి తగ్గుతాడు. ఆ విషయం ఇంట్లో తెలిస్తే నువ్వు అంత స్పీడ్ ఎందుకు పోతున్నా, వాటి గురించి ఏంది అని చెప్పేసి వాళ్ళు అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు. అంతే తప్పించి సైలెన్సర్ ఏమున్నా సార్, సైలెన్సర్ మహా అంటే 2-3 వేలు పీక్తే కొత్తది పెట్టుకుంటాడు. పెద్ద విషయం మనకి. వాని బండి వాని రోజు వాడి ఖర్చులు కావవి. దయచేసి ఈ పోలీసు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కేవలం ఈ బలిసినోళ్ళ పోరాటాలకేమో ఈ రకంగా ఉంటుంది. పేదోని అయితే వానికి స్ప్లెండర్ ప్లస్ బండి కనబడ్డది అనుకో, తీసుకుపోయి ఏమేమి లేవు అన్నీ రాసి అన్నిట్లా కేసు అవుతుంది, ఇంకో కేసు అయింది 3 రోజులు జైలు వేరా, లేకపోతే ఇంత ఫైన్ కట్టమని చెప్తారు. ఎంత దారుణం ఇది? ఇంతకన్నా దారుణం ఉంటుందా? పేదోనికి ఒక రకంగా, పెద్దోనికి ఒక రకంగానా? అసలు మొన్న రవీంద్ర భారతికి పోయిన ఒక కార్యక్రమం ఉన్నదంటే, రవీంద్ర భారతికి పోతే ఒక 50-60 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే గారు, ఒక మంత్రి గారు కార్లు వేసుకొని వచ్చిర్రు, వాళ్ళ కాన్వాయ్ మొత్తం వచ్చింది. మంత్రి గారి కాన్వాయ్కేమో ఓన్లీ లోపల ఏంటి మిర్రర్ షేడ్ పడకుండా, ఎండ పడకుండా ఒక తెర లాంటిది ఒకటి ఉన్నది. కానీ ఆయన వెనకాల వచ్చిన కార్లు మొత్తం బ్లాక్ ఫీల్డ్ మద్దాలకు. ఒక ముందర డ్రైవర్ను చూడడానికి తప్పించి వెనక చుట్టుపక్కల ఏ గ్లాసులకి వెళ్ళి చూసినా కూడా కనబడతలేదు ఎవరున్నారు. ఆన్నే పోలీసులు ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు. మరి వాళ్ళకు ఆ ఎమ్మెల్యేతో వచ్చినటువంటి కార్లలో, వాళ్ళ బినామీలు, వాళ్ళ రౌడీలు తిరిగేటువంటి కార్లలో ఆ బ్లాక్ ఫిల్మ్ కనబడతలేదు పోలీసులకు. ఏం చేస్తుర్రు? ఆ కార్లలోనే కదా జరిగే దందాలు మొత్తం జరుగుతున్నాయి. మీరు ఇచ్చేటువంటి సపోర్టే కదా. వాళ్ళ విషయంలో ఒక ఆయన మొన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ దగ్గర కార్ పార్కింగ్ చేసిండు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని ఉన్నాయి. అరే ఈ మీటింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరు వచ్చిర్రు అని చెప్పేసి అనుకుంటా లోపల పోయి చూసిన. ఆయన 2-3 ఏళ్ల క్రితం ఇంతకు ముందు మాజీ ఎంపీ ఆయన
మాజీ ఎంపీ, ఆయన ఎంపీ అయినప్పుడు కారు కొనుక్కున్నాడు. ఆయన ఎంపీ 5 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడు 2 ఏళ్ళ నుండి ఎక్స్ట్రా ఉన్నాడు. ఈ 7 సంవత్సరాల నుండి ఆ కారుకు నెంబర్ ప్లేట్ లేదు. 7 సంవత్సరాల నుండి ఆ కారు మీద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే ఉన్నది. ఆయన ఎంపీగా దిగిపోయిండు, ఆడ కొత్త ఎంపీ వచ్చిన విషయం కూడా మర్చిపోయిండు. ఆయన ఇప్పటికీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే ఉంటుంది. పీకేది ఏమీ లేదు. ఎవడేం పీకుతలే అని ఆయన కూడా అనుకుంటాడు. పోలీసు వాళ్ళు ఆపిరనుకో, నేనయ్యా మాజీ ఎంపీని అని అంటే, సార్ మాజీ ఎంపీ అని అన్న తర్వాత పంపిస్తాడు. మరి మీరు మాజీ ఎంపీ కదా, ఎక్స్ ఎంపీ అని పెట్టుకోవాలి కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎందుకు పెట్టుకున్నారు సార్, మీరు ఎక్స్ ఎంపీ అయితే ఏమున్నది, మీ కారుకు నెంబర్ ప్లేట్ లేదా అని చెప్పేసి విషయమే అడగరు వీళ్ళు. ఇది తెలంగాణ రాష్ట్రంలో మనోళ్ళ పాలన, మన అధికారుల తీరు. దయచేసి తెలంగాణ ప్రజలు కూడా నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రజలు కూడా నేను కోరుతున్నా ఏంటంటే, ఈ అధికారులు పేదోని మిన్నే వీళ్ళ ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళ రాజకీయాలను కూడా అర్థం చేసుకోండి.